ఉందండి. రైతుకి మంచిగా ఉంది, అనుకూలంగా ఉంది పంట కూడా. నేలలో కూడా మీ నేల టైపే ఈ నేల కూడా అసలు ఏడు పరిస్థితిని బట్టి నల్లికి కూడా తట్టుకుంది. మంచిగా కాపు గానీ ఏదైనా గానీ చెక్కదానం గానీ కాయ జంపు గానీ తాలుగా లేకుండా కూడా బాగుంది. రైతుగా వేసుకోవాల్సిన విత్తనం ఇది. మొత్తానికి అయితే మంచిది విత్తనం, బ్రహ్మాండంగా ఉంది. సార్ ఏ ఊరండి? ఎట్లుందండి వెరైటీ? తాలు శాతం కానీ నల్లి కానీ ఎంత వస్తుందండి దిగుబడి? నాకెందుకండి వాళ్ళ అన్నయ్య ఉండండి, వాళ్ళ అన్నయ్య కాదు ఇచ్చారుగా. అదే ఇది సాయంత్రం పోయిన చూడు కూడా ఇచ్చి మెట్టు చీడున్నట్టే ఉంది. మేము ఆయన అదే ముందు భూమి చూడు, భూమి వచ్చినాక అంతా ఒకటే. ముల్లపాడు గ్రామం, నల్లూరు నరసరావు గారి ఫీల్డ్లో ఉన్నాం. లక్కీ సీడ్ వాళ్ళు ర్యాకెట్ వేశారు నరసరావు. ఇవాళ 11/1/2025 తారీఖు. మీ పేరు ఏం పేరు? నా పేరు జాన్వి. తాలూరు వచ్చారు రైతు. ర్యాకెట్ వెరైటీ ఎట్లా ఉందండి? పర్లేదండి, బాగానే కాయ అయితే గనుపు దగ్గరనే ఉంది. మీ పేరండి? నా పేరు జాన్వి అండి. ఎట్లుందండి వెరైటీ? కింద చూసారా తాలు తాలు ఏమన్నా కనపడిందా? కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉంది కాయ కూడా. కింద ఒక సైజు, ఎంత వచ్చింది అనుకుంటున్నారు దిగుబడి? అంటే ఈ టైప్లో ఉంటే 25 దాటిద్దాం అనుకుంటున్నాను నేనైతే. కంపెనీ వాళ్ళు రైతులకు అందరూ వేసుకోదగ్గ ఇత్తనమేగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఏమైతుందంటే అండి దీంట్లో ఒకటి గమనించారా? దీంట్లో ఒకటి గమనించారండి. షాపు కోమతి రాకెట్ అండి వెరైటీ. లక్కీ సీడ్ షాపు అంత ప్రేమ కాకుంటే అక్కడ మళ్ళీ వాళ్ళకి 3 అదే నేను అదే నాకు అర్థమైంది. బాగానే ఉంది, తాలుగా లేదు, తాలుగా లేదు, నమ్మకం వేసుకుని ఎత్తనే లేదు. కాయ కూడా కాసింది, జంటకాయ ఉంది కాయ. కొమ్మ చూడు, గది కూడా దగ్గరే. మన నేలకు కూడా సూటబుల్ అయితేనా నరసరావు గారు? బాగుంది తోట సోదగాడిది, మంచిదే ఎత్తడం. బాలగండి అది, బాల కూడా బాగుంది. ఎన్ని ఎకరాలు వేసినావు? 3.5 దాకా ఉంటుంది. 3.5 దాకా మళ్ళీ కోరుకుంటున్నాం. వరకు మా వరకు కావాల్సింది మాకు ఈ ఇత్తనం. అది మేమైతే రేవూరులో మేళచెరు మండలం మాది, రేవూరు. నమస్తే అండి, రైతులందరికీ నమస్తే. ఈ లక్కీ సీడ్స్ వారిది రాకెట్ ఇస్తున్నాం. ఈ వెరైటీ రైతులందరూ వేసుకోవచ్చు. ములపడ గ్రామంలో నరసరావు ఈ వెరైటీ అయితే
ఎకరానికి 10 కింటాలు రావచ్చు. రెండు కాపు అయితే 11/1/2026 చూసినాము. ఈ వెరైటీ అయితే రైతు వరకు వేసుకోవచ్చు. వైరస్ కూడా తట్టుకుంటుంది, బాగానే ఉంటుంది.